నమస్తే అందరికీ. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత నవమోధ్యాయః రాజవిద్య రాజగుహ్యయోగः. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయం చూద్దాం. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే ధ్యానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీ భగవానుడు పలికిన, ఓ అర్జున, నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరల విశదముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మస్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము నిర్గుణ ససుగుణ పరమాత్మ తత్వజ్ఞానం అన్ని విద్యలకును తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణం, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఓ పరంతప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమించుచుందురు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని చాహం తే స్వస్థితః. నిరాకార ప్రబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతయును జలముతో మంచు వలె పరిపూర్ణమయ్యున్నది. ప్రాణులన్నీను నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నది. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాను. నచ మత్సాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. ఈ ప్రాణులన్నీను నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములన్నింటినీ సృష్టించినదియు పోషించినదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమాన్ తథా సర్వాణి భూతాని మస్తానీత్యుపధరారయ. ఆకాశం నుండి ఉత్పన్నమైన సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమయ్యుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు ప్రాణులు అన్నీను నాయందే స్థితమయ్యుండును. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమునందు భూతములన్నీను నా ప్రకృతిని చేరును, అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాది యందు నేను మరల వాటిని సృజించుచుందును. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్నం అవశం ప్రకృతేర్వశాత్. తమ తమ స్వభావ వశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయము నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓ అర్జున, ఆ సృష్ట్యాది కర్మల యందు ఆసక్తిరహితుడవై ఉదాసీనుని వలెనున్న నన్ను
ఆ కర్మలు బంధింపవు. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ అర్జున, అధిష్టాత అయిన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణం వలననే సంసార చక్రము పరిభ్రమించుచున్నది.